వచ్చే ఐపీఎల్ సీజన్ని ఆర్సీబీ మ్యాచ్లను సొంత గడ్డపై చూడగలమా అనే టెన్షన్ పడుతున్న అభిమానులకు ఊరట కలిగించే వార్త వచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. వచ్చే మార్చిలో ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ధనాధన్ టోర్నీలో సొంతగడ్డపై ఆర్సీబీ చెలరేగుతుంటే కేరింతలు కొడుతూ ప్రోత్సహించాలని ఆరాటపడుతున్నారు బెంగళూరు అభిమానులు. కానీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కేఎస్సీఏ ప్రకటించింది. అన్ని నిబంధనలతో పాటు ప్రభుత్వం అధికారులు సూచించిన షరతులను పాటిస్తామని తెలిపింది. గత ఏడాది ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది. దీంతో జూన్ 4న చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు జరిగాయి. ఆ సమయంలో స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైకెల్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ను వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్ చిన్నస్వామి స్టేడియం మ్యాచ్ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది. అయితే కొన్ని షరతులతో మ్యాచ్లు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ఏడాది మార్చి 26 నుంచి ఐపీఎల్ సీజన్ 2026 ప్రారంభం కానుంది. దీంతో చిన్నస్వామి స్టేడియంలో ధనాధన్ మ్యాచ్లను చూసే భాగ్యం బెంగళూరు వాసులకు దక్కనుంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు సైతం నిర్వహించేందుకు అనుమతి లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.